అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి జపాన్ ఎపిసోడ్ ఇదంతా రాసుకున్నారా? అంటే మార్షల్ ఆర్ట్స్ ఇదంతా, లేదంటే గనక ముందు నుంచి అంటే స్టోరీలో నేను ఉందా? సాహో రిలీజ్ అయినప్పుడు, సాహో జపాన్లో రిలీజ్ అయింది సార్ యాక్చువల్లీ. సో అప్పుడు వెళ్ళాను నేను యాక్చువల్లీ జపాన్కి. అండ్ జపానీస్ కల్చర్ మామూలుగానే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి ఎక్కువ చిన్నప్పటి నుంచి. యానిమే చూడడం కానీ, బుక్స్ చదవడం కూడా. అండ్ వెన్ ఐ హ్యాడ్ కన్వర్జేషన్ విత్ కళ్యాణ్ గారు కథ చెప్పిన తర్వాత మేము జస్ట్ ఆయన కొన్ని విషయాలు చెప్పడము, ఆయన నచ్చిన సినిమాలు నాకు నచ్చడం, సర్జియో లియోన్ సినిమాలు అవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక బ్యాక్ డ్రాప్ అనేది ఈ మధ్యకాలంలో లైక్ ఏ సినిమా చూసినా కూడా ఒక వరల్డ్ బిల్డింగ్ ఒకటి జరుగుతుంది. వరల్డ్ బిల్డింగ్ చేద్దామని ఇంటెన్షన్ ఎప్పుడు లేకుండా, కానీ బ్యాక్ డ్రాప్ మాత్రం ఏదైనా ఐ వాంటెడ్ డూ సంథింగ్ ఫ్రెష్ అనమాట. అండ్ జాపనీస్ కన్నా బెటర్ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది ఇద్దరికి. నాకేమో యానిమేస్ చాలా ఇష్టం, ఆయనకి ఏంటంటే ఐకిడో కానీ, అకిరా కురోసావా డైరెక్టర్ కానీ. సో ఇవన్నీ ఇష్టం కాబట్టి ఇద్దరు ఒక గ్రౌండ్కి రావడం జరిగి ఒక పేజ్లోకి వచ్చి దెన్ వి థాట్ ఓకే దీంట్లో మనం హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్. సో దెన్ ఐ రోట్ ఎ బ్యాక్ స్టోరీ, స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ రాసుకున్నాను అనమాట. ఆ సినిమాలో ఉంటుందో పక్కన పెడితే సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఐ రోట్ ఎ స్టోరీ, సెకండ్ వరల్డ్ వార్, జాపనీస్ కల్చర్, అక్కడ నుంచి వచ్చిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వచ్చి ల్యాండ్ అయితే మొనస్టిక్, అది అక్కడ కథ ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. మిగతా అంతా ఒక బుక్లో చెప్దాం అనుకున్నాం. సో ఫస్ట్ బుక్ రాసేసాం, అది బుక్ రేపు వస్తుంది, రేపు ఎల్లుండి రిలీజ్ చేస్తున్నాం. ఓకే చేసి అక్కడ నుంచి మన కథ తీసుకున్నాం అనమాట. సో ఊరికే సమ్మరాయి పట్టుకొని అంటే కటానా పట్టుకొని ఫైట్ చేయడం కన్నా కూడా కటానా ఏంటి, కటానాకు ఒక బ్యాక్ స్టోరీ, ఇప్పుడు అలా చేయడం వల్ల అది ఎక్కువ ఇన్నర్ చెప్పింది. సో పీపుల్ స్టార్టెడ్, ఫ్యాన్స్ అందరూ జాపనీస్ నేర్చుకోవడం అని ఏదో మీమ్స్ అన్ని రావడం జరిగింది. చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేసినట్టు. ఎందుకంటే పీపుల్ ఏంటంటే వాళ్ళకు దేర్ లైక్ ఇంతకుముందు బిఫోర్ అండి ఇప్పుడు చిన్నప్పుడు ఏంటంటే క్యాసెట్స్ కొనేవాళ్ళం, క్యాసెట్స్ కొని లిరిక్ షీట్స్ కొనేవాళ్ళం కదా సార్. అవునవును, లిరిక్ నేర్చుకోవడం, పుస్తకాలు నేర్చుకోవడం, క్లాస్ రూమ్కి వెళ్ళి పాడడం జరిగేది. వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు సినిమాల్లో. ఇప్పుడు అది కల్చర్ పోతూ ఒక సినిమా అనేది ఒక జస్ట్ 2.5 hours వెళ్ళిపోయాం, అయిపోయింది, ఇంక నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోదాం, ఓటీటీలో వెళ్ళి సినిమా చూసుకున్నాను. ఒక సినిమాని ఒక ఈవెంట్లా చేద్దాం, ఇఫర్లా చూపిద్దాం అని ఒక ఇంటెన్షన్తో ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ పీపుల్ అనమాట. ద మూమెంట్ పీపుల్ స్టార్ట్ ఇన్వాల్వింగ్ కదా, దానికి లిమిట్లెస్ అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్ యాక్చువల్లీ ఇదంతా. సో అక్కడ నుంచి జాపనీస్ కల్చర్ రావడము, కొత్త విషయాలు, పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్. జనరల్గా ఏంటంటే కామెడీ చేసేస్తారు, అరే ఏంట్రా ఇదే అదేంట్రా అని. ఇక్కడ పీపుల్ ఆర్ లైక్ లిటరలీ ఏం చేసినా కూడా దేవర్ ఎంజాయింగ్ ఇట్ అనమాట. అంటే అది స్టాండర్డ్గా, అది ఒక క్వాలిటీగా అది మనం అది తీసుకెళ్తే పీపుల్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్. దట్స్ హౌ. సో సుజిత్స్ ప్రొడక్షన్ వాస్ లిటరలీ అమేజింగ్. తన ఐడియాస్, తన విజన్ వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే he went deeper in every aspect he wanted to go, and అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది మమ్మల్ని బాగా. సో అండ్ that's how we started brewing up so many things అన్నమాట.